కర్మ కర్త క్రియగా వ్యవహరించిన క్షిపణి ఈ ఆపరేషన్ సింధూర్లో ఈ సక్సెస్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ రోజు ఆ సందర్భం ఎలా అనిపించింది? అది అంటే అంటారు నా చేతి బిడ్డ అన్నట్టు. నాకైతే కంటిన్యూస్గా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి ఫర్ దాదాపు 1 hour ఓకే టైం. రైట్. సో అంటే ఒక విధమైన స్ట్రెస్ రిలీవింగ్ అనుకోండి. అవును. అండ్ రికగ్నిషన్ ఫర్ ద టీమ్ విచ్ స్ట్రగుల్డ్ అండ్ ఐ వాజ్ లీడింగ్ ద టీమ్స్. అవును. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అవునవును. ఎంత కష్టపడిన దానికి ఫలితం మనం ఉంటున్నప్పుడు, ఎందుకంటే ఆ రికగ్నిషన్ ఇంతవరకు మనం చేసాము, కానీ టీవీలో స్క్రోల్ అవుతూ అంత మంచి పని చేసింది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ని కొట్టింది, ఇది దీన్ని చేసింది, అది ఇది అనే వరకల్లే మనకు కొద్దిగా డిఫరెంట్ గూస్ బంప్స్ లాగా అయిపోయింది. అది మోర్ దాన్ గూస్ బంప్స్ అనుకోండి. అది ఆ టైంలో మాకు ఓన్లీ స్ట్రెస్ రిలీవింగ్ ఈజ్ ఓన్లీ టీయర్స్ కమింగ్. గ్రేట్ సార్. సరే, మరి అంటే ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ కదా మీరు, అంటే ఇప్పుడు కూడా మీ సర్వీసెస్ ఏమైనా వాడుకుంటున్నారు సార్? అంటే కొన్ని సలహాలు నాకు ఫర్దర్ టు ఆకాష్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో నన్ను పిలుస్తుంటారు. ఓకే. అలాగనే నేను కూడా ప్రైవేట్ ఇండస్ట్రీస్కి కొన్నిట్లలో ఈ టాక్టికల్ మిసైల్స్ కన్నిటికి వాటికి సహాయం చేస్తున్నాను. ఎస్ సార్. అంటే మీ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పిలుస్తుంటే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తుంటా. ఓకే సార్. ఇంకా భారత రక్షణ రంగం ఎలా ఉండబోతుంది సార్ ఫ్యూచర్లోనే? ఎందుకంటే జియో పాలిటిక్స్ మారిపోయాయి. మనం ప్రజెంట్ ఈ ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలోనే ఇరాన్ వర్సెస్ అమెరికా వయా ఇజ్రాయెల్ అన్నట్టుగా యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో మనకి తెలుసు. మన సమాయత్తత సరిగ్గా ఉందా? ఇంకా భవిష్యత్తులో ఇంకా టెక్నాలజీని అంతా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. మెరుగుపరుస్తున్నారు. ప్యారలల్గా ఆ ప్రాజెక్టులు నడుస్తూనే ఉన్నాయి, టెక్నాలజీ నడుస్తున్నాయి, దాని తగ్గట్టుగా మళ్ళీ ప్రొడక్షన్లు కూడా నడుస్తున్నాయి. సో అది అన్ని రంగాల్లో ఇప్పుడు, ఎందుకంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్ చూసాము, యుక్రెయిన్ రష్యా తర్వాత ఈ మన ఆపరేషన్ సింధూర్ అన్ని చూసాక రక్షణ రంగంలో ఏమేం చేయాలనేది ప్లానింగ్ అంతా నడుస్తుంది. గవర్నమెంట్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్, డిఫెన్స్ ప్రొడక్షన్ వాళ్ళ ద్వారా. సో ఏమేమి ఎంత చేయాలని ఎంత టార్గెట్లు పెట్టేసేసి మనకి యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్కి మనకి ఎంత చేయాలి, ఎక్స్పోర్ట్కి ఎంత చేయాలి. సో అలా డైరెక్షన్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. ఓకే. అంటే మీ ఆలోచన ఏంటి సార్? అంటే ఇంకా ఇండియాకి ఇలాంటివి కూడా ఉండాలి, ఈ రేంజ్కి మన టెక్నాలజీ వెళ్ళాలన్న ఆ టైప్ విషయం ఏమైనా ఉందా? అవి స్పెసిఫిక్గా అంటూ ప్రతి ఫీల్డ్లో ఉన్నాయండి. ఒకటి ఎయిర్ క్రాఫ్ట్లో ఉంటాయి, మిసైల్స్లో ఉంటాయి, తర్వాత ట్యాంక్స్లో ఉంటాయి. ఏమేమి చేయొచ్చు, ఏం చేయకూడదు. మా ఎక్స్పీరియన్స్ ఇది మొత్తం 25 years ఆఫ్ డిజైన్ డెవలప్మెంట్ టెస్టింగ్లో చాలా వెరైటీస్ చూసాం. అవును. అలాగనే మిసైల్స్ ప్రొడక్షన్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా గైడ్ చేస్తూ ఎంతోమంది ఇండస్ట్రీస్ పనిచేసాయి. దాదాపుగా 275 ఇండస్ట్రీస్ వర్క్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ప్రొడక్షన్ కంటిన్యూస్లీ. వాళ్ళు కూడా మా దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ క్లాస్ ఆఫ్ సబ్ సిస్టమ్ తయారు చేయడం వాళ్ళకి నేర్చుకున్నారు. వాళ్ళకే డైరెక్ట్గా ఆర్డర్స్ వేరే సబ్ సిస్టమ్స్కి వస్తున్నాయి బయట నుంచి కూడా. దే దెమ్సెల్వ్స్ ఆర్ ఎక్స్పోర్టింగ్ సెపరేట్లీ. సో నాట్ ఆకాష్ ఐటమ్స్ బట్ అదర్ ఐటమ్స్. మనం ఈ అమెరికా ఇరాన్ యుద్ధంలో ఈ ఆంథ్రోపిక్ క్లాట్ కోసం మనం మాట్లాడుకున్నాం. దాన్ని ఉపయోగించి ఖమేనీని హతం చేశారు అన్నది వచ్చింది. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా సార్, ఈ టెక్నాలజీ మనకు ఉపయోగం అవుతుందా లేదంటే డేంజర్ అవుతుందా సార్? అది ఉపయోగం అవుతుంది కొంతవరకు. అది ఎలా వాడుకోవాలనేది ఇంపార్టెంట్. ఓకే. అందుకు దాని ప్రకారం ఇది అనమాట. ఏమే వాళ్ళంతా వేస్తున్నారు, ఇలా జరిగిందని ట్రూత్ తెలియదుగా మనకి. ఎగ్జాక్ట్ గా మనకి ఎవరు చెప్పరు ఆ ట్రూత్ ఎగ్జాక్ట్ ఏం జరిగిందని. సో అది బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కొంత వెరైటీ వాడుకుంటున్నాం, వాడుకోవాలి కూడా. అవును. యాక్చువల్లీ మేము డిజైన్ చేసిన సిస్టమ్స్లో కూడా మేము అప్పుడే వాడేసాం కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడులో సార్. ఎందుకంటే మాకు ఈ ఎస్టిమేషన్, ఇప్పుడు మిసైల్ 3 dimensional ఫేస్లో ఎయిర్ క్రాఫ్ట్స్ అవి వస్తున్నాయంటే మనం ఎలాగా వాటిని మనం కొద్దిగా డిటెక్ట్ చేసి మేము కొద్దిగా ఎస్టిమేషన్స్ అన్ని వేసుకుని తర్వాత వాటిని ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది ఎయిర్ క్రాఫ్టా లేకపోతే హెలికాప్టరా ఆర్ మిసైలా బాంబా అవన్నీ కూడా గుర్తించాలంటే కొద్దిగా ఒక లెవెల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము కూడా చూసుకున్నాము, డెవలప్ చేసాము అప్పుడే. కానీ